నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్ నేను సిరాజ్ ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తా పత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిస్తే ముందుగా ఈనాడు విషయానికి వద్దాం పేదలకు వైద్య విద్యేమా అనేటువంటి లక్ష్యం అనేటువంటి జగన్ ప్రభుత్వం చెప్పిన దానికంటే పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి విధానం గడువు పూర్తయ్యాక ఆ కాలేజీలు ప్రభుత్వానికి వైకాపా ప్రభుత్వంలో చేస్తే ఆ 15 కాలేజీలు పూర్తికి 15 ఏళ్ల టైం పడుతుంది అనేది మాత్రం నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ ఇక మేము 2 ఏళ్లలోనే అందుబాటులోకి తెస్తాం హాస్పిటల్స్లో అనవసర సిజేరియన్లు చేయనీయం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలో హైలైట్ చేయడం జరిగింది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి నిన్న పీపీపీ విధానం మీద రాష్ట్ర శాసనసభలో డిస్కషన్ జరగడం జరిగింది ఒకవైపు అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పీపీపీ విధానాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అనేసి పూర్తి స్థాయిలో వైసీపీ కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఒకవేళ మీరు ప్రైవేటీకరణ చేసినట్లయితే ఈ హాస్పిటల్స్ నిర్వహణ భారం బాధ్యత మొత్తం కూడా ప్రైవేటు గుత్తాధిపత్యం చేతిలోకి వెళ్ళిపోతుంది వారి చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో సామాన్య పేద ప్రజలకు వైద్యం అందడం ఖరీదైపోతుంది వైద్య విద్య అందడం కూడా చాలా ఖరీదయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచన ప్రభుత్వం పునఃపరిశీలించాలి అనేది మాత్రం ప్రతిపక్షాలు చేసినటువంటి కామెంట్స్ అయితే నిన్న శాసనసభలో దీని మీద పూర్తి స్థాయిలో డిస్కషన్ జరగడం జరిగింది ఒకవైపు శాసన మండలిలో సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా వాయిదా తీర్మానం ఇవ్వడం ఆ వాయిదా తీర్మానాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం పూర్తి స్థాయిలో చైర్మన్ కూడా దాన్ని తిరస్కరించడం ఇలాంటి పరంపర కొనసాగినటువంటి పరిస్థితి శాసనసభలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనబడినప్పటికీ ప్రతిపక్షం ఇక్కడ ఏదైతే వైసీపీ పార్టీ శాసనసభకి హాజరు కాకపోవడంతో నిన్న జరిగినటువంటి డిస్కషన్ మొత్తం కూడా ఒకవైపే సాగుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మొత్తం మీద నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట మేము ఏదైతే పీపీపీ చేస్తున్నామో విధానం అది ప్రైవేటీకరణ కాదు కేవలం 2 ఏళ్లలో దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఎట్ ద సేమ్ టైం చెప్పినటువంటి ఒకే ఒక కామెంట్ ఏంటంటే గడువు పూర్తయ్యాక ఆ కాలేజీలు ప్రభుత్వానికి చెందుతాయి అనేటువంటి అంశం అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రైవేటీకరణ కాదు అనేటువంటి విధానంతోనే ఆ ప్రైవేటీకరణ బాధ్యతలు పూర్తయిన తర్వాత వారి నిర్మాణం దానికి సంబంధించినటువంటి బాధ్యతలు కొంతవరకు గడువు ఇచ్చిన తర్వాత ఆ గడువు పూర్తయిన తర్వాత మళ్ళీ అవి ప్రభుత్వానికే చెందేలాగా నిబంధనలు రూపొందించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ లెక్కన నిర్మాణాలు చేపట్టేటువంటి సంస్థలకే గుత్తాధిపత్యం బాధ్యతలు అప్పగించేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది ఇలాంటి సమయంలో ప్రభుత్వం పేద వైద్య విద్యార్థుల కోసం దీంట్లో ఎలాంటి నిబంధనలు రూపకల్పన చేస్తుంది ఎలాంటి నిబంధనలు పొందుపరుస్తుంది అనేటువంటి అంశాలు ఇక్కడ చర్చనీయాంశంగా మారుతున్నాయి ఎందుకంటే దీని మీద ప్రతిపక్షాల ఆరోపణలను పక్కన పెట్టేస్తే ఈ రోజుల్లో ప్రైవేటు మెడికల్ కాలేజీల యొక్క ఫీజులు మనం చూస్తున్నాం వైద్య విద్యను చదువుకోవడం కోసం విదేశాలకు వెళ్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మనం ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని పరిశీలిస్తే ఆ కాలంలో ఉక్రెయిన్లో చదువుకుంటున్నటువంటి భారతదేశానికి చెందినటువంటి వైద్య విద్యార్థులు వేలల్లో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి అక్కడ యుద్ధం వచ్చినప్పుడు వారిని అక్కడి నుంచి రప్పించేటువంటి బాధ్యత కన్నా ఎందుకు భారతదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళి అక్కడ వైద్య విద్యను చదువుకుంటున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్గా మారింది అప్పుడే కనిపిస్తుంది చాలా వరకు భారతదేశంలో వైద్య విద్య చాలా ఖరీదైనది భారతదేశంతో పోలిస్తే విదేశాలలో అంటే ఉక్రెయిన్ లాంటి చిన్న చిన్న దేశాలలో వైద్య విద్య చాలా చౌకైనది అక్కడ విద్యను నేర్చుకోవడానికి అక్కడ మెడిసిన్ చేసి వస్తే ఇక్కడ ఎలాగో ఇంత ఫీజు మనం భరించలేం కాబట్టి అక్కడ చదువుకోవడం బెస్ట్ అని భారతీయ విద్యార్థులు కూడా విదేశీ బాట పట్టినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే ఈ ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ అనేటువంటి నిబంధన ఉందో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక 25 మెడికల్ కళాశాలలు మంజూరు అవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో ఏర్పాటైనటువంటి వాటిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు దాదాపు 17 వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ మా హయాంలో మంజూరు అయిపోయింది కాబట్టి మా హయాంలో నిర్మాణం ప్రారంభమైంది కాబట్టి వాటికి అరాకొరాగా నిధులు మాత్రమే ప్రెజెంట్ బ్యాలెన్స్ ఉంది కొన్ని 4 తొలి దశలో మీరు పూర్తి స్థాయిలో 4 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి కూడా పీపీపీ పద్ధతులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఈ మొత్తం వ్యవహారం కాకుండా పూర్తి స్థాయిలో మరికొన్ని నిధులు గనక కేటాయిస్తే ప్రభుత్వం ఈ కళాశాలలు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా పేద ప్రజలందరికీ కూడా ఇది అందుబాటులోకి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా ఇది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదన అయితే ఏదేమైనప్పటికీ నిన్న శాసనసభకి హాజరు కాని పరిస్థితి నేపథ్యంలో మాత్రం ఇది మొత్తం కొంతవరకు ఇదిగా మారినటువంటి పరిస్థితి అయితే విశాఖ ఉక్కుపై మండలిలో రగడ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ఆమోదం పోటీగా వైకాపా మరో తీర్మానం కొన్ని పదాలపైన మంత్రి లోకేష్ అభ్యంతరం ఓటింగ్ కోరిన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. నిన్న విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా శాసన మండలిలో కూడా రచ్చ జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ జరిగినటువంటి చర్చలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ఆమోదించగా దానికి పోటీగా ప్రతిపక్షం వైసీపీ కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇరువురి మధ్య నిన్న మాత్రం వాడివేడిగా చర్చలు సాగినటువంటి సిచ్యువేషన్. ఒకవైపు మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్య చాలా ఘాటైనటువంటి వ్యాధులు. అంటే ఒక కళ్యాణి అంటే ఎమ్మెల్సీ కళ్యాణిని ఉద్దేశించి లోకేష్ సమ్ కామెంట్స్ చేశారు అనేది మాత్రం బొత్స సత్యనారాయణ చేస్తున్నటువంటి కామెంట్స్. గత శాసనసభలో ప్రవర్తించిన తీరు ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాల ప్రస్తావన దగ్గర నుంచి నిన్న జరుగుతున్నటువంటి ఎజెండాలోని అంశాల డిస్కషన్ వరకు ప్రతిదీ కూడా ఇద్దరి మధ్య మాత్రం కొంతవరకు వాదోపవాదాలు జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడింది. సో అమరావతి ప్రాజెక్టులో భాగస్వాములు అవ్వండి, ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించండి, బ్యాంకుల చైర్మన్లు ఎండీలతో సీఎం చంద్రబాబు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ప్రాంతీయ బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కూడా నిన్న బ్యాంకు చైర్మన్ ఎండీలతో కూడా సమావేశం అవ్వడం జరిగింది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మీరు కూడా భాగస్వాములు అవ్వండి అనేటువంటి ఇష్యూని ఆ అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక ప్రధానమైనటువంటి విషయానికి వస్తే ఉత్తమ మాటలే చేతలు లేవనేటువంటి అంశం. అద్భుత సామర్థ్యం ఉన్నా సరిగా పనిచేయట్లేదు, ఐరాస పైన ట్రంప్ ఆగ్రహం, ప్రపంచ నేతల సమక్షంలో విమర్శ, భారత్ పాకిస్తాన్ సహా 7 యుద్ధాల్ని ఆపానని మళ్లీ వ్యాఖ్య, రష్యా యుద్ధానికి భారత్ చైనాల నిధులు ఊతమని విమర్శ, నాటోది అదే తీరని ధ్వజం, త్వరలో మరింత భారీగా సుంకాలేస్తామని హెచ్చరిక అనేటువంటి అంశం ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి అంశాన్ని పరిశీలిస్తే అగ్రరాజ్య అధ్యక్షుడు ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మీద విమర్శలు చేయడమే కాదు, ఒక అంతర్జాతీయ శాంతి కోసం స్థాపించబడినటువంటి ఐరాస మీద కూడా ట్రంప్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఒకసారి మనం పరిశీలించండి. ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు ప్రధాన ఉద్దేశం ప్రపంచ దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడం, వివిధ దేశాల మధ్య సమన్వయాన్ని ఏర్పాటు చేయడం, ఇలాంటి కీలకమైనటువంటి అంశాల మీద. సో అంతర్జాతీయ సంస్థల మీద ట్రంప్ కామెంట్ చేయడం సర్వసాధారణంగా మారిపోతున్నటువంటి సిచ్యువేషన్. గతంలో అనేక సార్లు చూసాం. WHO మీద ఎన్ని కామెంట్స్ చేశారు కోవిడ్ టైంలో. WHO నుంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా కనబడుతుంది. యునెస్కో నుంచి అమెరికా ఎన్నిసార్లు బయటకు వచ్చింది, యునెస్కో మీద ఎన్ని కామెంట్స్ చేయడం జరిగింది, యునెస్కో ఎన్నిసార్లు పక్షపాతం వహిస్తుందని బహిరంగంగా అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించడం జరిగింది. మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యునెస్కోలో మళ్ళీ చేరుతున్నట్లు, మళ్ళీ వైదొలుగుతున్నట్లు, ఇలాగ డిఫరెంట్ వేలో ఎప్పుడు ఏం తోచితే ఎప్పుడు ఏం బురద జల్లాలనేటువంటి ఆలోచనలో మాత్రం ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈయన చేసినటువంటి కామెంట్స్లో మళ్ళీ రీసెంట్గా మళ్ళీ చెప్పిందే చెప్పి అదే మాటలు చెప్పి ప్రపంచ యుద్ధాన్ని ఆపాననేటువంటి మాటలు మాట్లాడడం మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఈయన చెప్పినటువంటి మాటల్ని ఆయా దేశాలు ఖండించే వరకు కూడా దీనికి పులి స్టాప్ పడేటువంటి అవకాశాలు కనబడట్లేదు. భారత్ పాకిస్తాన్ సహా 7 యుద్ధాలని ఆపారని మళ్ళీ అదే మాట చెప్పడం. భారత ప్రధానమంత్రి ఆల్రెడీ ఆ మాట చెప్పేశారు కదా, అమెరికా అధ్యక్షుడి ప్రమేయం లేదు, పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం. అప్పుడు పాకిస్తాన్ జనరల్ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తి మాకు కాల్ చేయడం జరిగింది, కాల్పుల విరమణకి మనకు అంగీకరిద్దామంటే చెప్పడం జరిగింది. సో అమెరికా ప్రమేయం ఎక్కడా లేదనేది మాటలు ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కదా. మరి అలాంటి సమయంలో మీరు ఎలా మాట్లాడతారు అనేది ఇప్పుడు భారతదేశం దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్. సరే, ఈ ఇష్యూస్ని పక్కన పెడితే రష్యా యుద్ధానికి భారత్ చైనా నిధులు మాత్రమే ఊతమని మళ్ళీ విమర్శ చేయడం జరిగింది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్తో యుద్ధం దాదాపు 2 ఏళ్ల పైనుంచి సాగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశం చైనా రష్యాతో మనం చేస్తున్నటువంటి వాణిజ్య ఒప్పందాలు కానివ్వండి, వాణిజ్య చర్చలు కానివ్వండి, వాణిజ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక దేశం ఈ మరో దేశం ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా దీనికే ఊతమిస్తూ మనమే యుద్ధానికి ప్రధాన కారణం అని చెప్పడం మాత్రం ఆయన అవివేకం అనుకోవాలా లేదా ఆయన ఆలోచన విధానం అనుకోవాలా అనేది మాత్రం ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ట్రంప్ మాత్రం ఐక్యరాజ్య సమితి మీద చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు కీలకంగా అవుతున్నాయి. సో ఐక్యరాజ్య సమితి దీన్ని అంతగా పట్టించుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా ఇప్పటికే పట్టించుకోవడం వదిలేశాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా కేవలం తమ స్వయంతో అవే ఎదిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏది అభివృద్ధికి సంక్షేమానికి ఆయా దేశాల ప్రజల్లో ఉన్నటువంటి సంక్షేమానికి కానివ్వండి, రక్షణ పరంగా కానివ్వండి, ఒక స్వయం శక్తితో ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు తమ కిందే ఉండి ఆయా దేశాలు ఉండాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి అగ్రరాజ్యాల యొక్క ఆలోచన ఎప్పటికీ ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో విశాఖకు టెక్ దిగ్గజం యాక్సెంచర్ అనేటువంటి అంశం, విస్తరణకు 10 ఎకరాలు కోరినటువంటి సంస్థ, దశల వారీగా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వం సంస్థకు మధ్య కొనసాగుతున్నటువంటి చర్చలు అనేటువంటి అంశాన్ని కూడా
ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో కూడా పూర్తి స్థాయిలో ఒక క్యాంపస్ని ఏర్పాటు చేసేందుకు సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఒక దిగ్గజ సంస్థ రాబోతుంది అనేటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి భూ విస్తరణకు కూడా పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అనేటువంటి అంశం. ఎస్సీ ఎస్టీ కేసుల్లో స్పష్టతనిచ్చినటువంటి హైకోర్టు విడుదల రజని, కాకాని, ఇతరుల పిటిషన్లపైన తీర్పులు అనేటువంటి అంశం ఇక్కడ కీలకంగా హైలైట్ చేయడం జరిగింది. అంటే ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు మాత్రం హైకోర్టులో ముందస్తుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, విడుదల రజనీకి సంబంధించినటువంటి పిటిషన్లపైన ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కేసుల్లో హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అంటే దాదాపు ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితులు, ప్రతిపక్షాలు కూడా అవే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ కేసులు అనేవి కొంతవరకు నాన్ బెయిలబుల్ కేసులుగా ఉంటాయి కాబట్టి వీటి మీద ఒక ప్రాథమిక ఆధారాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లేనప్పుడు వాటికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేటువంటి వెసులుబాటును మాత్రం హైకోర్టు కల్పిస్తూ ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఇకపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకి సంబంధించి ప్రాథమిక ఆధారాలు లేకపోతే మాత్రం బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానమైనటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే త్రిబుల్ ఆర్ దక్షిణ భాగ నిర్మాణానికి కేంద్రం ఓకే అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. రాష్ట్రం ఖరారు చేసినటువంటి అలైన్మెంట్ను పరిశీలించాక ఇక మోర్త పరిధిలో నిర్మించాలనే యోచనలో కూడా కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తుంది. 9న ఢిల్లీలో జరిగినటువంటి భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలోనూ కేంద్రం అధికారుల వెల్లడికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ 201 కిలోమీటర్ల అలైన్మెంట్ను సమర్పించనున్న సర్కార్ అనేటువంటి అంశం. ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు ఉందో ఆ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అంటే ప్రజెంట్ ఆల్రెడీ ఉన్నటువంటి రింగ్ రోడ్డు కాకుండా మరొక రీజనల్ రింగ్ రోడ్డు వేయాలి అనేటువంటి ఆలోచన దాదాపు ఒక 201 కిలోమీటర్ల డిస్టెన్స్కి సంబంధించి వేయాలి అనేటువంటి ఆలోచన తెలంగాణ సర్కార్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ త్రిబుల్ ఆర్లో కొంత భాగాన్ని మార్చాలి, కొంత భాగం ఏదైతే రైతుల యొక్క పొలాల్లో నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారు కూడా ఏమీ లేక అన్యాయం జరిగేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. నష్టపరిహారంలో కూడా కొంతవరకు జాప్యం ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. గతంలో తీసుకున్నటువంటి భూమికి సంబంధించినటువంటి పరిస్థితి కూడా అలాగే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది అనేటువంటి వాదన సొంత పార్టీ నేతల నుంచే కనబడినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కాబట్టి ఈ త్రిబుల్ ఆర్కి మాత్రం కేంద్రం ఓకే చెప్పడం అనేది మాత్రం ప్రజెంట్ హైలైట్ అవుతుంది. సో తెలంగాణకి, హైదరాబాద్కి మరీ ముఖ్యంగా కూడా ఒక వరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రింగ్ రోడ్తోనే ఆల్రెడీ ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నటువంటిది మరో రింగ్ రోడ్, మరీ ముఖ్యంగా త్రిబుల్ ఆర్ నిర్మాణం దక్షిణ భాగం ఏదైతే ఉందో దానికి ప్రజెంట్ ఓకే చెప్పడం మాత్రం ఒకవైపు నిజంగా తెలంగాణకు ఒక సరికొత్త వరం అనుకోవాలి. కానీ ఇది పూర్తి త్వరగా అయితే మాత్రం ప్రజల్లోకి అందుబాటులోకి వస్తే మరింత దీని ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక స్వర్ణం సరికొత్త గరిష్టం 10 గ్రాముల ధర 1,18,900, ఒక్క రోజులో 2,700 పెరుగుదల. అదే బాటలో వెండి 3,220 పెరిగి కిలో 1.39 లక్షలకు చేరిన వైనం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. బంగారపు రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బంగారపు రేట్లు ఎంతవరకు పెరిగిపోతున్నాయంటే మన ఊహకు కూడా అందనటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. 1 కాదు 2 కాదు, దాదాపు కోవిడ్కి ముందు చాలా తక్కువగా 50-60 వేలలో ఉన్నటువంటి బంగారపు ధరలు ఇప్పుడు అమాంతం ఒక 4-5 సంవత్సరాల్లోనే కేవలం దాదాపు అంటే డబల్ అవ్వడం జరిగింది. 100% పెరగడం మాత్రం ఎవరు ఊహకు అందట్లేదు. ఇక్కడితో ఆగుతాయా అంటే ఇక్కడితో ఆగేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనబడట్లేదు. దాదాపు 1.18 లక్షలు ఇక్కడ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అంటే హైదరాబాద్ మార్కెట్లోనే కాదు ఢిల్లీ మార్కెట్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే కనబడుతుంది. 10 గ్రాముల బంగారం కూడా ఢిల్లీలో 99.9% స్వచ్ఛతతో ఉన్నటువంటిది కూడా పూర్తి స్థాయిలో 2,700 రూపాయలు పెరిగింది అనేది మాత్రం ఇక్కడ క్రియాశీలకంగా మారుతుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే బంగారపు ధరలు కొంతవరకు తగ్గుతున్నాయంటే ఆ తగ్గుదలలో స్వల్ప తగ్గుదల మాత్రమే నమోదవుతుంది. పెరుగుతున్నాయి అంటే ఆ పెరిగేటువంటి ధర మాత్రం చాలా ఒక గ్రాముకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కువగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే 2,000, 3,000 ఇలా బంగారపు ధరలు పెరుగుతూ ఉంటే సామాన్యులు కొనేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ప్రజెంట్ బంగారపు ధరలు ఇంత విపరీతంగా పెరిగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా అంతర్జాతీయ పరిస్థితులు కావచ్చు, వాణిజ్యపరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, రూపాయి హీనీకరణ కావచ్చు, డాలర్తో పోలిస్తే రూపాయి ధర తరిగిపోవడం కావచ్చు, మరి ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కావచ్చు, దీని డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ సప్లై చాలా వరకు కూడా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా బంగారపు ధరలు విపరీతంగా పెరగడానికి అనేక రీజన్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ బంగారపు ధరలు అదుపులోకి తీసుకురావాలా అంటే
అది కొంతవరకు క్లిష్టంగానే మారేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దాన్ని డిమాండ్ తగ్గితే మాత్రమే ధర కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. డిమాండ్ పెరిగినంత కాలం దాని ధర కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ఘనంగా జాతీయ సినీ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రదానం. దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న మోహన్ లాల్, ఉత్తమ నటుడి అవార్డుని సంయుక్తంగా తీసుకున్న షారుఖ్ ఖాన్, అదేవిధంగా విక్రాంత్ ముస్సే, ఉత్తమ నటి అవార్డు స్వీకరించిన రాణి ముఖర్జీ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. 71వ జాతీయ చిత్రానికి సంబంధించినటువంటి అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మాత్రం ఈ సంవత్సరం మోహన్ లాల్ని వరించడం జరిగింది. సినీ రంగంలో ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం భారతదేశంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఎప్పుడో భారతదేశంలో తొలి సినిమా తీసినటువంటి వ్యక్తి దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన్ని స్మరించుకుంటూ దేశంలో అత్యున్నతమైనటువంటి సినిమా అవార్డుగా దాదాసాహెబ్ ఫాల్కేని మనం ప్రకటించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది భారతదేశంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. గతంలో రజనీకాంత్ ఇలాంటి వ్యక్తులు అందుకున్నటువంటి ఈ అవార్డును మాత్రం మోహన్ లాల్ని ఈసారి వరించడం జరిగింది. నిజంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతదేశంలో ఆస్కార్ వంటిది. అంటే ప్రపంచంలో ఆస్కార్ ఏ విధంగా అత్యున్నతమైనదో, ఆస్కార్ అవార్డు సినిమా రంగంలో ఎంత పెద్దదో, అలాగే భారతదేశంలో దాదాసాహెబ్ ఫాల్కే, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే రఘుపతి వెంకయ్య అవార్డు, ఇలాంటివన్నీ కూడా అత్యున్నతమైనటువంటి అవార్డులుగా మనం పరిగణించడం జరుగుతుంది. ఇక స్థానిక పౌరుల రిజర్వేషన్ల ఖరారు అనేటువంటి అంశం. నేటి సాయంత్రానికి సర్కారుకు నివేదికలు. వార్డు సభ్యుడి నుంచి జెడ్పీ చైర్పర్సన్ దాకా తేలిన రిజర్వేషన్లు. వాటి ప్రకారం 42%తో రిజర్వేషన్లు ప్రకటించనున్న సర్కార్. అంతకుముందు ప్రత్యేకమైనటువంటి జీవో విడుదల. ఎన్నికలకు వెళ్తున్నామని చెబుతూ కూడా ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసినటువంటి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం. దసరాలోపే స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలకు అవకాశం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు ఒక 12,760 గ్రామ పంచాయతీలకు సంబంధించి దాదాపు 5,360 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులకు గాను సుమారు 47,264 వార్డులు బీసీలకే తగ్గేటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు ఇక్కడ కనబడితే ఒకసారి 42% రిజర్వేషన్లతో ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడానికి సిద్ధమైపోతుంది. ఎలక్షన్ కమిషన్కు ఆల్రెడీ లేఖ రాసింది ప్రభుత్వం. దసరా లోపే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉందనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనబడుతూనే, మరో దీనికి అనుబంధమైనటువంటి ఇష్యూనే బీసీలకు 42% రాజ్యాంగ విరుద్ధం, హైకోర్టులో పిటిషన్ నేడు విచారణ. ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని, దీనికి సంబంధించి చట్టం చేసి ఆర్డినెన్స్ చేసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ దొరక్క మళ్ళీ తెలంగాణకు వచ్చేసి ఇక్కడ సభలు పెట్టి ధర్నాలు చేసి శాసనసభ సమావేశాలు పెట్టి ఇక్కడ మళ్ళీ సమావేశాల్లో మళ్ళీ తీర్మానాలు చేసి ప్రభుత్వ పరంగా వెళ్ళాలి, పార్టీ పరంగా వెళ్ళాలి అనేటువంటి అనేక ఆలోచనలు చేసి ఫైనల్గా మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో మరోసారి హైకోర్టులో మాత్రం దీనికి సంబంధించి పిటిషన్ వేయడం జరిగింది. నిజంగా 42% రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమా? ఎందుకు 42% రాజ్యాంగ విరుద్ధం? ఎక్కడ వస్తుంది ఈ లోపం అనేటువంటి ఇష్యూను ఒకసారి మనం పరిశీలిస్తే, ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్లు ఉంటాయి, ఎస్టీ రిజర్వేషన్లు ఉంటాయి, మహిళలకు రిజర్వేషన్స్ ఉంటాయి. కానీ బీసీలకు రిజర్వేషన్లు, ముస్లింలకు రిజర్వేషన్లు, ఇలాంటి రిజర్వేషన్లు రాజ్యాంగంలో ఎక్కడా ఉండవు. రాజ్యాంగంలో ఈ పదాలే ఉండవు. అలాంటప్పుడు బీసీలకు అనేటువంటి అంశం రాజ్యాంగంలో లేదు కాబట్టి రాష్ట్ర జాబితాలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటి వ్యవహారం ఉండడం జరుగుతుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల రూపకల్పన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల పంచాయతీలను రద్దు చేసేటువంటి అధికారం, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసేటువంటి అధికారం, ఇలాంటి పూర్తి అధికారాలు కేవలం స్థానిక సంస్థలకు సంబంధించిన అంటే గుత్తాధిపత్యమైనటువంటి సంపూర్ణ అధికారం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి మాత్రమే ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ విధంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. కానీ రాజ్యాంగం కూడా కొన్ని పొందుపరచడం జరిగింది. రిజర్వేషన్ల పరిమితి 50% మించినప్పుడు, రిజర్వేషన్లో 50% మించితే ఖచ్చితంగా అది రాజ్యాంగ విరుద్ధమే. ఇది ముందు నుంచి చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి అనేక కేసులు రావడం జరిగింది. మనం 1990 దశకంలో చూసుకుంటే ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఆ కేసులో రాజ్యాంగం దాని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజ్యాంగంలో మీరు పెట్టేటువంటి రిజర్వేషన్ల పరిమితి 50%కి మించినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి రిజర్వేషన్లు చెల్లవు.
ఎందుకంటే ఎవరైతే కోటా ఉంటారో ఆ కోటా 50% మించితే పక్కాగా అది రిజర్వేషన్ దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం అప్పుడు చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుకి లోబడి మాత్రమే ప్రజెంట్ అన్ని కూడా సాగుతున్నటువంటి సిచ్యువేషన్. మరి అలాంటి సమయంలో ఒక సందేహం రావచ్చు, తమిళనాడులో 50% మించి రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవుతున్నాయి కదా, కొన్ని రాష్ట్రాల్లో 50% మించి రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవుతున్నాయి కదా అనేటువంటి అంశం చూసుకుంటే ఇక్కడ వస్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో కనుక ఈ రిజర్వేషన్ల ఆమోదానికి సంబంధించి పార్లమెంట్ ఒక చట్టం చేసి పెట్టినట్లయితే 50% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇది చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి యోచన కనబడట్లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఈ 42% రిజర్వేషన్లు ఉన్నాయో ఈ రిజర్వేషన్లలో ముస్లిం రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. ఈ ముస్లిం రిజర్వేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి సో దీన్ని మేము ఒప్పుకోము, దీంట్లో హేతుబద్ధత లేదు. ఇది బీజేపీ చెప్తున్నటువంటి కామెంట్. అంటే ఈ ఓవరాల్గా ఈ ఇష్యూని మనం ఒకసారి పరిశీలిస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చెప్తున్నటువంటి మాట కులగణన సక్రమైనటువంటి పద్ధతిలో జరగలేదు, సరైనటువంటి ప్రాతిపదికన హేతుబద్ధ పద్ధతిలో ఇది జరగలేదు కాబట్టి అసలు కులగణనే సరైనది కాదు బీజేపీ చేస్తున్నటువంటి కామెంట్స్. అంటే ఈ ఇష్యూలో మనం ఒకసారి గమనిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి వాదన వాళ్ళకుంది. కామారెడ్డి డిక్లరేషన్లో మేము పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, జనాభా ప్రాతిపదికన బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం, ఎందుకంటే వారి జనాభానే అధికంగా ఉంది కాబట్టి. సో అధికంగా ఉన్నారు కాబట్టి చట్టసభల్లో వాళ్ళు కూడా ప్రాతినిధ్యం ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. కానీ ఓవరాల్గా ఈసారి ఈ జీవో మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కానీ దసరాలోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఒకవైపు న్యాయస్థానాల్లో కూడా ఈ కోర్టులో కేసులు నడిచేటువంటి అవకాశం కనబడుతుంది. అలాంటప్పుడు న్యాయస్థానాలు దీన్ని పరిగణలోకి తీసుకుంటాయా లేదా దీన్ని పూర్తి స్థాయిలో నిలుపుదల చేసేటువంటి అవకాశం ఉంటుందా, మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఏమైనా పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా, పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో 42% కాకపోతే 50% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని పార్టీలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నాయి. అంటే మహిళా కోటాలు కానివ్వండి లేకపోతే బీసీల్లోనే చాలా వరకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కూడా ఇవ్వడం జరిగింది. సో పార్టీ పరంగా ఇచ్చేటువంటి ఆలోచన చేస్తారా అనేది మాత్రం క్లారిటీ రావాలంటే ఈ రిజర్వేషన్ల నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ ఎన్నికల నిర్వహణ కోసం జారీ చేసిన తర్వాత తెలిసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. సో ఇక గ్రూప్ 1 అప్పీళ్లపై నేడు విచారణ, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులు అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 ఇష్యూ రీసెంట్గా ఎంత రచ్చ అవుతుందో తెలంగాణలో మనం చూసాం. ఆల్రెడీ ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత జాబ్ వస్తుంది అనేటువంటి డ్రీమ్లో ఉన్నటువంటి ప్రతి వారికి మాత్రం ఇది ఒక షాక్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రీవాల్యుయేషన్ చేయాలా లేదా మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలా అనేది మాత్రం కోర్టు 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 ఆప్షన్స్ కాకుండా ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళడం జరిగింది. సో ఇదే కాలయాపన జరుగుతూ ఉంటే ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి వారు ఎప్పుడు జాబ్లో సెటిల్ అవుతారా అనేది మాత్రం వాళ్ళలో టెన్షన్ ఉన్నటువంటి పరిస్థితి. సో జిఎస్టీ తగ్గింపు లాభం దుకాణదారులకేనా అనేటువంటి అంశం, వినియోగదారులకు అరాకొరగానే ప్రయోజనం, పన్ను తగ్గింపు తర్వాత కూడా పాత ఎంఆర్పీలేనా, చాలా వరకు ఉత్పత్తులు పాత ధరలకే విక్రయం, ధరల నియంత్రణపైన కొరబడిన నిఘా, ఉల్టా కొన్ని సరుకులపైన ధరలు పెంచేశారంటూ వినియోగదారుల ఆందోళన, చాలా సూపర్ మార్కెట్లు సూపర్ బజార్లలో కనిపించని కొత్త ఎంఆర్పీల స్టిక్కర్లు, ఎన్ఏఏ అథారిటీ ఏం చేస్తుందనేటువంటి విమర్శ, సెప్టెంబర్ 9 నాటికి కేంద్ర మార్గదర్శకాలను పట్టించుకొని అధికారులు దుకాణదారులు అనేటువంటి అంశం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అంటే జిఎస్టీ తగ్గిన చాలా వరకు దుకాణదారుల్లో కూడా సాధారణమైనటువంటి ఏదైతే పరిస్థితి ఉంటుందో అంటే పూర్తి స్థాయిలో ఆల్రెడీ ఉన్నటువంటి సరుకులు ప్రస్తుతం తగ్గినటువంటి జిఎస్టీ ధరలతో అమలు అవ్వడం లేదు. అనేక దుకాణాలదారులకు వెళ్ళినా వారు పాత ధరలకే అమ్మడం, ఉన్నటువంటి ధరల కంటే ఎక్కువగా అమ్మడం, ఇలాంటి పరిస్థితి కనబడుతుంది. అంటే అప్పుడు అంటే జిఎస్టీ తగ్గింపుకు ముందు వారు ఏదైతే సరుకుని పూర్తి స్థాయిలో కొనుగోలు చేశారో అదే ధరల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సామాన్యులకి ఎంత జిఎస్టీ తగ్గినా ఇది ఎప్పటికీ ఇంప్లిమెంట్ అవుతుంది, ఎప్పటికీ మాకు అందుబాటులోకి వస్తాయి అనేది మాత్రం వాళ్ళు కూడా అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. సో H1B లాటరీ ఇక కొత్తగా అధిక వేతనాలు ఉన్న వారికి అధిక ప్రాధాన్యత, జీతం ఆధారంగా 4 శ్రేణులుగా వర్గీకరణ, ఎక్కువ జీతం ఉన్న వారికి సెలక్షన్ పూల్లో 4 ఎంట్రీలు, మధ్యస్థ 3, తక్కువ జీతం 2, కొత్త వారికి 1 ఎంట్రీ అనేటువంటి అంశం. H1B వీసా లాటరీ సిస్టంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఆ అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది.
ఇక సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు చూస్తే సినిమాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. 71వ జాతీయ చలనచిత్ర పురస్కార ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ముర్ము చేసినటువంటి కామెంట్స్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా జాతీయ అవార్డులను కూడా పూర్తి స్థాయిలో బహుకరించడం జరిగింది. ఇక ఉత్తమ ఆటలతో యుద్ధాలు ఆగవు అనేటువంటి అంశం ఇందాక ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం డిస్కషన్ చేసింది. సో ప్రజారోగ్యంలో విప్లవం రావాలి. కేంద్ర ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజారోగ్య రంగంలో విప్లవం అని ప్రధాని మోదీ చెప్పినటువంటి కామెంట్స్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. కానీ కొన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో దీన్ని ఇంప్లిమెంటేషన్ సంబంధించి సో ప్రపంచం కీర్తించేలా 1000 ఏళ్లు నిలిచేలా మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ పునర్నిర్మాణం అనేది ముఖ్యమంత్రి నిన్న మేడారం వెళ్ళడం జరిగింది. అక్కడ శాశ్వతమైనటువంటి నిర్మాణాల కోసం కూడా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఒక డిజిటల్ ప్లాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మేడారం అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వాలి, రాష్ట్రం కూడా మేము సహకరిస్తాం. వచ్చేటువంటి 4-5 నెలల్లో మేడారం జాతర నాటికి దీన్ని పూర్తయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటాం అనేది మాత్రం నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్. మేడారం జాతరకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో వివిధ వార్తాపత్రికల్లోని అంశాలు ఒకసారి పరిశీలిస్తే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు మాత్రం ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్